హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వైపుగా మరో తుఫాన్ అయితే రాబోతుంది. అయితే ఈ తుఫాన్ అనేది తీరం ఎక్కడ దాటిపోతుంది ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈరోజు రాత్రి నుండి మనకు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి, అలాగే ఉరుములతో కూడిన వర్షాలు ఏ జిల్లాలో ఉంటాయి, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ చెప్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనకు గత కొద్ది రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మనకు వర్ష ప్రభావం తక్కువగానే అనిపిస్తుంది. ఇక ఎల్లో నీల్ ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ తీపి కబురు అయితే వినిపించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మనకు ఈ రోజు ముఖ్యంగా కురిసే అవకాశం అయితే ఉందని, ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మనకు ఈ రోజు ఏపీలో మనకు ముఖ్యంగా ఈ జిల్లాల్లో కురవబోతున్నాయండి. శ్రీకాకుళం జిల్లా కానివచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు, విశాఖపట్నం జిల్లా కానివచ్చు, అనకాపల్లి జిల్లా కానివచ్చు, కాకినాడ జిల్లా కానివచ్చు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు అనేది కురుస్తాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే అల్పపీడనం ప్రభావంతో మాత్రం రాష్ట్రంలో తక్కువగానే వర్షాలు అయితే ఉండబోతున్నాయని, ఇదిలా ఉంటే రాష్ట్రంలో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇక జూలై నెల ముగింపుకు వచ్చిన వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు వరి వేయవద్దని చెప్పేసి తక్కువ నీటిని వినియోగించుకునే పంటను రైతులు దృష్టిలో పెట్టుకుని వేయాలని చెప్పేసి చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో ఎల్లో నీరు కారణంగా సాగునీరు, తాగునీరు కరువు లేకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మనకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కానివచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లాల్లో మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. అలాగే మనకేంటంటే ఈ ఎల్లో నీల్ ప్రభావంతో కూడా మనకేంటంటే రానున్న రోజుల్లో వర్షాలు కూడా అయితే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉందని, రైతులు వరి పంటకు బదులుగా వేరే పంటలు వేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అయితే విన్నవిస్తున్నాయి. అయితే మనకి ఇప్పుడు వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు కూడా అయితే బెంగపెట్టుకుంటున్నారు. సో ఇప్పటి వరకు వర్షాలు పడలేదని చెప్పేసి. సో మనకేంటంటే ఈ జిల్లాలో మాత్రం వర్షాలు అనేది ఈ రోజు కురవబోతున్నాయండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.